బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మల్కీపురం, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని 30కి పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేక అల్లాడుతున్నారు. అంతర్వేదిలో 17 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సఖినేటిపల్లి మండలంలోని సుమారు 15 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వేసవి తీవ్ర రూపం దాలిస్తే సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మల్కీపురం, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని 30కి పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేక అల్లాడుతున్నారు. అంతర్వేదిలో 17 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సఖినేటిపల్లి మండలంలోని సుమారు 15 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వేసవి తీవ్ర రూపం దాలిస్తే సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేశ్వరరావు. కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంత ప్రజలు మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి ఇంకా సమీపించకుండానే కూడా ఈ తాగునీటి అద్దడైతే వచ్చిందని ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం, సఖినేటిపల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, అదేవిధంగా పోలవరం ఇవన్నీ కూడా తీర ప్రాంత మండలాలు. చుట్టూ సముద్రం ఉంటుంది. నీరున్నా కూడా తాగేందుకు వీలు లేకుండా ఆ నీరంతా కూడా ఉప్పు నీటిమయంగా ఉంటుంది. కాబట్టి ఈ వేరేదైతే జలాలు ఉన్నాయో శుద్ధి చేసి వీరికి మంచినీరు అందించాల్సిన ప్రభుత్వాలు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాయి. అయితే కాలువల ద్వారా నీటిని సేకరించి చెరువుల్లోకి తీసుకొస్తారు. చెరువులోకి తీసుకొచ్చిన నీటిని శుద్ధి చేసి ట్యాంకుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏదైతే వేసవి సమీపిస్తుండటంతో ఈ నీటి కొరత అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కొంచెం ఇదివరకు మాదిరిగా మంచినీరు అందట్లేదని ఈ ప్రాంత ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతంలో మంచినీరు చాలా అవసరం. వారు వేటకు వెళ్ళినప్పుడు కానీ, వారు నిజ జీవితంలో వారికి మంచినీరు లేదే ఏ కార్యకలాపం కూడా చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కాలువల ద్వారా వచ్చిన నీటిని చెరువుల్లో నిల్వ చేసి ఆ నీటిని శుద్ధి చేసి ఏదైతే ప్రజలను నిత్యావసరాలకు వారు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే నీరు నిల్వలు కొద్ది కాలంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నీటి కొరత తీవ్రంగా ఉంది. అయితే ఇటీవల ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే దేవర ప్రసాద్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఆయన 17 కోట్ల రూపాయలు మంజూరు చేయించి జల జీవన్ మిషన్ ద్వారా అంతర్వేది ఆలయానికి సమీపంలోనే ఒక 17 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి పథకాన్ని అయితే నిర్మించారు. గత నెల 30వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రాకపోవడం ఈ మంచినీటి పథకం ఏదైతే ఉందో అది ప్రారంభించడానికి ఆలస్యమైంది. ఒకవేళ కనుక ఈ మంచినీటి పథకం త్వరలో ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో కూడా అంతా కూడా సుమారు 15 గ్రామాలకు మంచినీరు అందుతుందని ఆ చుట్టుపక్కల ప్రజలైతే చెప్తున్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే విధంగా ఒక జల జీవన్ మిషన్ ద్వారా 1600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామంలో ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి నది గోదావరి, వశిష్ఠ నదులు కలిసిన సంగమం దగ్గర ఈ నీటిని సేకరించి అక్కడ నుంచి దాని అంతా కూడా వివిధ రకాల స్టెప్స్ వైజ్ గా దాన్ని శుద్ధి చేసి కోనసీమ వ్యాప్తంగా ఈ నీరు అందించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు జిల్లా వ్యాప్తంగా పైప్ లైన్లు కూడా వేస్తున్నారు. ఈ పైప్ లైన్లు ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోనసీమ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే మంచినీరు లేనిదే తమ జీవనం సాగలేదు. ఏ మనిషికైనా సరే మంచినీరు చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో మంచినీరు లేకపోతే చాలా ఇబ్బంది. ఈ కొనుక్కోవాల్సి కూడా వస్తుంది. టిన్నులు కొనుక్కొని కొంతమంది ఉప్పు నీటిని శుద్ధి చేసే లోకల్ ప్లాంట్ల వద్ద మంచినీరు కొనుక్కు తాగాల్సిన పరిస్థితి ఉంది. కోనసీమ అందరికీ కూడా సస్యశ్యామలంగా పంటలు, పాడి పంటలు బాగా పంట దగ్గర ప్రశాంతంగా ఉండదు, నీరు ఎక్కువగా ఉండదు అని అనుకుంటారు. కానీ తీర ప్రాంతాల ప్రజలకు ఈ విధంగా ఈ సమస్య మాత్రం తాగునీటి సమస్య చాలా ఎక్కువగా అయితే ఉంటుంది.
ఓకే వెంకటేశ్వరరావు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారని మీరు చెప్పారు, 17 కోట్లతో కూడా నిర్మించబోతున్నారని. అయితే ఇది ఎప్పటిలోగా ఇది మళ్ళీ పూర్తయ్యే అవకాశం ఉంది? అంతర్వేదిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇచ్చిన 17 కోట్లు అయితే ఏదో శాంక్షన్ చేసిన ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయింది. అయితే కాకపోతే దాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. గత నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రారంభించడానికి ముహూర్తం పెట్టినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. ఈ త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆ, అంతర్వేది వస్తారని అధికారులు చెప్తున్నారు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 15 గ్రామాలకి సురక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు చేపడతామని స్థానిక ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, అదేవిధంగా జలవనరుల శాఖల అధికారులు కూడా చెప్తున్నారు. ఓకే వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ నుంచి బీఎస్పీ నేత మోహన్ బాబు అందిస్తారు. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. రైట్, మోహన్ బాబు గారు చెప్పండి. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంత ప్రజలు తాగునీరు కోసం బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అక్కడ 17 పంచాయతీల్లో ఉన్నటువంటి ఏదైతే ఉప్పలవత్తం, పేరాయి చెరువు, ఏటిమెరక, చల్లపల్లి మేజరు పంచాయతీలో ఉన్నటువంటి బందర్పేట ప్రాంతం ఏవైతే చాలా తీవ్రమైనటువంటి నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నారో, గత ప్రభుత్వం కానీ వేసినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో జల జీవన మిషన్ లో ఎక్కడ పనులు అక్కడ బిల్లులు అయితే తీసుకున్నారు, కానీ నేటికి కూడా ఇంటింటికి సరైనటువంటి కుళాయిలు అయితే ఇంకా పూర్తి కాలేదు. అయితే నేతలు మారుతున్నా కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తాగునీరు సమస్యకి ఎవరో పూర్తి స్థాయిలో దీన్ని వెల్పేజ్డ్గా దీన్ని తీసుకురాలేదు. మరి అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూమి అయితే ఒక 4 అంగుళాలు కుదించిపోయి గ్రౌండ్ లెవెల్లో ఉండవలసినటువంటి స్ట్రీట్ వాటర్ కిందకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాల వల్ల, ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఉప్పు నీటి అనేది పైకి జరుగుతూ ఉంది. మరి దీనివల్ల ప్రభుత్వం కానీ ఓఎన్జీసీ అధికారులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అలాగే ఇప్పుడు వేసవి మనకి తరుముకొస్తున్నప్పటికీ కూడా మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఏదైతే మండల ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో, ఏదైతే పంచాయతీ ట్యాంకులు ఉన్నాయో వాటి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో స్టోరేజ్ చేసుకోలేదు. గత సంవత్సరం కూడా ఇంతే విధమైనటువంటి ఇబ్బందితో జనాలు రోడ్డుకి బిందులతో పాటు రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న గ్రీవెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్ ముందు మహిళలైతే మరి మాకు తాగునీరు సమస్యని పరిష్కరించండి అని అల్లవారం మండలం దేగపుతం గ్రామం నుంచి వచ్చి ఒక సమస్యని కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇచ్చారు. ఇలాగే ఏదైతే కోనసీమలో ఉన్నటువంటి 22 మండలాలకు సంబంధించి గ్రామాలు ఉన్నాయో తాగునీరు సమస్యకి పైన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఓఎన్జీసీ కార్యకలాపాల పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఏ ప్రాంతాల్లో భూమి కంపించిపోతుంది, ఎక్కడెక్కడ గ్రౌండ్ వాటర్ దెబ్బతింటా ఉండే దాని మీద జియాలజిస్టుల చేత సర్వే చేయించి పూర్తి స్థాయి సౌకర్యాలు తాగునీరు పైన కల్పించాలని మేము ప్రభుత్వానికి బీఎస్పీ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం సార్. ఓఎన్జీసీ ఉద్యోగి తిరుపతిరావు కూడా లైవ్లోకి వచ్చారు. ఓకే సార్, ఇక అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అంతర్వేదిలో నిర్మించబోయే తాగునీటి ప్రాజెక్ట్ ఆల్రెడీ 17 కోట్లు పెట్టి నిర్మించబోతున్నారు. దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? నెక్స్ట్ అసలు దీనివల్ల ఏం జరగబోతుంది అంటారు? సార్, ఆర్భాటంగా అట్టసాటంగా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది, కానీ ప్రజలకు ఎంతవరకు అందుబాటులోకి తీసుకొస్తుంది అనే దాని మీద చూసినట్లయితే ప్రచారాలకు ఇచ్చేటటువంటి ఆర్భాటం, ప్రజలకు చేరవేసేటటువంటి సమాచారం ఉన్నంత వేగంగా గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు సౌకర్యాలు అనేవి లేవనేది దీని ద్వారా తేటమతం అవుతుంది. 1-2 రోజులు గడుస్తూ ఉంటే వేసవికాలం స్టార్ట్ అయిపోతా ఉంది. మార్చి నెల తీర ప్రాంతంలో ఇప్పటికే సాగునీరు కోసం, తాగునీరు కోసం ఇటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సకినేటిపల్లి ఏదైతే తీర ప్రాంతం ఉందో అక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షించున్నారో, మరి అక్కడ ఉన్నటువంటి సమస్యని త్వరగా ఆ యొక్క ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి ఈ మార్చి నెల నుంచే ప్రజలకి తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు?
ప్రభుత్వం తీసుకునేటువంటి శాశ్వతలు ఏవైతే పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల రీత్యా వావర్ ట్యాంకులు నిర్మించాలి. అలాగే పెరుగుతున్నటువంటి జనాభా రీత్యా ఏదైతే స్టోరేజ్ ట్యాంకులు నిర్మించాలి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి స్కీమ్ వచ్చిన మొదట్లో ప్రారంభించినటువంటి వాటర్ ట్యాంక్సే అవే స్టోరేజ్ కి సరిపోయినటువంటి చెరువులు ఉన్నాయి తప్ప కొత్తగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడ భూసేకరణ చేయడం కానీ దానికి సంబంధించిన తాగునీటి అవసరాల కోసం కొద్దిగా 100 ఎకరాలు లేదా 200 ఎకరాలు లేదా 50 ఎకరాలు ఉన్నటువంటి భూసేకరణ చేసి ప్రతి మండలంలో కూడా అదనమైనటువంటి నిల్వను డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.